యాక్టింగ్ ఇట్లా ఆయన చూపించే యాక్టింగ్ ఇట్లా బాగుంది. ఆయన ఫైటింగ్, ఆయన గన్ను కత్తి వాడడం ఇట్లా బాగుంది. బాగుంది, సూపర్ ఉంది, మైండ్ బ్లోయింగ్. బాలయ్య డైలాగు, బాలయ్య యాక్టింగ్ అన్ని బీవచ్చంగా ఉంది. రేటింగ్ అంటే తెలియదు కానీ బాగుంది అన్న, సూపర్ ఉంది సినిమా. పండక్కి ఇలాంటి మూవీస్ I don't want to talk about the numbers, blockbusters అది అని కాదు, కానీ బాలయ్య బాబు ఫ్యాన్స్ కి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, స్టోరీ ఎవ్రీథింగ్ కనిపిస్తాయి కానీ స్టిల్ గుడ్. సంక్రాంతి హిట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ హార్డ్లీ ఉన్నది ఒక సాంగ్, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి బాగా, ఎలివేషన్స్, బీజిఎం హైలైట్, గుడ్, రియల్లీ గుడ్ ఉన్నాయి. బాలయ్య బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి డైలాగ్స్ కావాలో అవన్నీ బాగా పెట్టారు. దాంతో పాటు ఎమోషనల్ స్టోరీ కూడా పెట్టారు. చాలా మంది ఏమంటారంటే మరి బాలయ్య బాబు సినిమాలకి వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు. దీనికి అవసరం బ్రెయిన్ కూడా తీసుకెళ్ళచ్చు. సూపర్ అని చెప్పట్లేదు కానీ బాగుంది. మన ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక క్రేజీ షార్ట్స్ కానీ చూడడానికి కూడా బాగున్నాడు మనిషి. తమన్ అసలు ఏమో బాలయ్య బాబు వస్తే కొట్టేసా బీజం అన్నట్టు కొట్టాడు తమన్. అసలు బాలయ్య బాబు సాల్లాట అన్నట్టు సాగు కొట్టాడు బీజం. అయితే ఒక ఎమోషన్ ఉంది. అంటే లవ్ ట్రాక్లు ఇవి సాంగ్లు ఏవో కొద్దిగా పెట్టారు. ఫస్ట్ ఓకే పర్లే, ఓకే కొంత వరకు ఉండాలి. రెండు సాంగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. ఎమోషన్ ఫస్ట్ ఎలివేషన్స్ మాత్రం క్రేజీ. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, మాస్ అసలు ఊర మాస్ అన్నట్టు ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఎమోషన్స్ స్టోరీస్ రావడం వల్ల కొద్దిగా డెల్ అవుతుంది, కాసేపు ఒక లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ లాగ్. ఓవరాల్ గా అయితే ఒక మంచి మూవీ, హిట్ మూవీ అంతే. సూపర్ బ్లాక్ బాస్టర్ అని చెప్పాను. ఫ్యాన్స్ కి మాత్రం బ్లాక్ బాస్టర్ అనిపించేస్తుంది. హిట్ మూవీ.